సినిమా ఇండస్ట్రీ రావాలంటే నువ్వు ప్రొడ్యూసర్ కొడుకై ఉండాలా, మనం రాలేమా. బట్ వెన్ ఐ కేమ్ హియర్ ద రియాలిటీ షోడ్ మీ సంథింగ్ ఎల్స్. ఇట్ వాస్ నాట్ ఈజీ. హైదరాబాద్ వచ్చాను, మళ్ళీ రిటర్న్ వచ్చేసాను బళ్ళారికి. ఇద్దరు ఒక రకంగా చూసాను. రాజమౌళిని కలవలేదా, అది ఇద్దరు తీసుకున్నా. అరవింద్ సమేత వీర రాఘవ నుంచి నేను వెనక్కి తిరిగి చూడలేదు. మీకు అనిపించిందా నాకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉండుంటే కొంచెం బాగున్నాయి? అన్నపూర్ణ స్టూడియోస్ రావడానికి 4 years పట్టింది. గేట్ దగ్గరికి వెళ్తే తోస్తాడు. అరవింద్ సమేత వీర రాఘవ షూటింగ్ తర్వాత హ్యాడ్ అన్ ఆడియో లాంచ్. ఇప్పుడు మైక్ ఇస్తే నేను ఏం మాట్లాడాలంటే నాకు ఆ రోజు మైక్ ఇవ్వలేదు. మీ పర్స్పెక్టివ్లో అసలు ఇండస్ట్రీలో హీరో అవ్వాలంటే వాళ్ళకి ఏం కావాలి? టాలెంట్ కావాలా, ఫేమ్ కావాలా, స్టార్డమ్ ఉండాలి. ఆడవాళ్ళంటే మొబైల్తో మాట్లాడకూడదు, ఈ టైం తర్వాత బయటికి రాకూడదు. మై మదర్ వాజ్ నాట్ దాట్. అండ్ ద పీపుల్ దే టు లుక్ ఎట్ హర్ ఇన్ అ రాంగ్ వే. ఆ టైంలోనే అతడులో మహేష్ బాబు రాయిచ్చి కొడతారు కదా, అలాంటి ఫీలింగ్ ఉంటుంది నాకు ఎవరైనా అలా చూస్తుంటే. నేను 10th class ఉన్నప్పుడు మా డాడీ చనిపోయారు. చాలా మందికి హెల్ప్ అడిగారు, నో వన్ హెల్ప్. సొసైటీ ఒక లైన్ చేస్తుంది కదా, హీరో అంటే ఇలా ఉండాలి అని. హీరో అంటే కార్లోనే దిగాలి. అలాంటి టైంలో నా 3వ సినిమాకి సెకండ్ హ్యాండ్ స్విఫ్ట్ కార్ తీసుకొని ఆ కార్లో షూట్స్కి వెళ్ళేవాడిని. రైల్వే స్టేషన్ దిగంగానే బయట రాగానే మనకి ఎవరా సినిమా ఛాన్స్ ఇస్తానని ఎవరు చెప్పారు. అందరూ రాక్షసి మ్యాట్నీ షో చూసేటప్పుడు త్రివిక్రమ్ గారు నించుని చూస్తున్నారు. మా అమ్మగారు చేస్తే ఆ డైరెక్టర్తో ఒక సినిమా చేయాలని ఆవిడ ఆ మూమెంట్ 1% ఇన్సల్టెడ్. వచ్చేస్తారా ఎర్ర బస్సులు పట్టుకొని. అది 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 చాలా చాలా గట్టిగా తగిలింది. కోపం వచ్చేటప్పుడు